Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on third part of Hi Nana movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. What's wrong? जावेद सबके सामने तमाशा करके रख दिया। शर्म नहीं आती तुम्हें? तो क्या ना वो रेपुटेशन? What the hell did I do? I saw you flirting with that freaking. Do you care about that? Just in front of my Javed. Oh, she went back in her trauma. ओके ओके కదా कौन है I'll see you tomorrow. కన్నా మన్నే తెరా కూటమా వరు Oh, Pluto. Yeah, dogs are so cute, so cute. Crystal भी ऐसी करती थी जब छोटी थी. She is listening from there. నీతో ఒక విషయం చెప్పాలి విరాజ్. నేను కూడా కొత్త కెమెరా Canon 550D 45,000 రూపీస్ ఫైనలీ కొన్నాను. ఇమేజ్ క్వాలిటీ పారు మేడం 18 మెగా పిక్సెల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ గట్టిగా ట్రై చేస్తే నక్షత్రాలు కూడా కనపడతాయి. అంత ప్లూటో గడదయ్యా అంటే అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని తీసుకున్నారు. అమ్మేసావా? చిచి అమ్మలేదు, వాళ్ళే డబ్బులు ఇచ్చారు. అయినా నా స్థాయికి నేను ఆయన పోషించలేను. అక్కడైతే పెద్ద ఇల్లు, చూసుకోవడానికి మనుషులు, చాలా హ్యాపీగా ఉంటాడు. Oh. పెద్ద ఇల్లు, మనుషులు, కార్లు, డబ్బులు ఇవన్నీ వాడికి అక్కర్లేదేమో. నాకెంత డబ్బుందో తెలుసా? లెట్సే నేను నిన్ను ప్రేమించి నీతో వచ్చేస్తే నీ స్థాయికి నన్ను చూసుకోలేనని వాడిని వదిలేసినట్టే నన్ను వదిలేస్తావా? Oh. దానికి దీనికి ఏంటి సంబంధం? బాధ్యత. That's true. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, బాధ్యత లేదు. ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు? ఆయన గారంటీ ఇష్టం కూడా లేదు. నేను అదే అనుకున్నా ఇక్కడికి వచ్చేదాకా. Started like. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం, ఇంకా రానని అర్థం. Mumbai. అమ్మకి నాకు గొడవ అయింది కదా, అలాగే వాళ్ళ అమ్మకి నాన్నకి పెద్ద గొడవ అయింది. అమ్మ తట్టుకోలేకపోయింది. Oh, he came with Pluto. Really? Yeah! Wow, this is a love story. Oh my god, this kind of movie are becoming my favorite now. కూనూరుకి నా కర్మ కాలి నువ్వు ఉంటావని తెలియక నేను మాత్రం ఉంటాను తెలిసే ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులు పట్టిందా? ఇదిగో ప్లూటో గడి వల్లే. నువ్వు ఇలా పట్టుకుంటావని తెలిస్తే ఇంకా ముందే వచ్చావండి. వదిలేస్తే వెళ్ళిపోతావా? ఇది ఫ్రెండ్షిప్? Oh, nice question. దీన్ని ప్రేమంటారా? కాదు, దీన్ని ప్రేమంటారు. Mama kissed Papa. Nana.
Oh, I saw her. Oh, खाने पे चर्चा. థ్యాంక్ యూ. Get the check. విరాజ్ ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఎంత ఇస్తారు? అదే ఒక ఫోటోకు నెలకు ఎంత ఇస్తారు? ఏంటి చెప్పుకోలేవా? She is also not good. పోనీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే తానేలో అండి. మేము ఇక్కడే మలబార్ హిల్లో ఉంటాం. ఎంత దూరం తానే నుండి మలబార్ హిల్కి? ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కొన్నూరు నుంచి మా ఇంటికి? అమ్మా లేదు, అతనికి మనకి ఉన్న దూరం తెలియాలి కదా. Oh. మ్యామ్ చెక్. Give it to him. అమ్మా this is too much. You invited him, so you should pay. మనం తిన్న ఫుడ్ కి బిల్ కూడా పే చేయలేదా? I can't believe it. What is it? ఒకసారి ప్లూటో గారిని చూసి వస్తాను. మాకు 5 minutes కావాలి. థ్యాంక్ యూ విరాజ్. How can someone do like this? ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు? వాడు నీ డబ్బు గురించి నీ వెంట పడుతున్నాడని. Oof. ప్రేమ పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? ఒకరిని చేసుకోవాలంటే ఎంత ఆలోచించాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో చూసుకోవా? నువ్వని చూసే కదా నాన్నని చేసుకున్నావు. Did that stop you from getting a divorce? Wow. Nice. Good question. My failed marriage does not become a reason for you to love someone random. నేను కనీసం బంగ్లాలో అయినా ఏడుస్తున్నాను. వాడిని చేసుకుంటే నువ్వు రోడ్డు మీద ఏడుస్తావు. Oh. ఏంటి వాడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. బిల్లు పే చేసిరా, వెళ్దాం. సారీ. విరాజ్ 200 రూపీస్ హోటల్లో టిప్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది టిప్పేనండి, బిల్ ఆల్రెడీ కట్టేసాను. అయ్యో, నేనేం డబ్బున్నాను కాదండి. బిల్లు కట్టడానికి 10 సార్లు చూసుకున్నాను. ఇది నా నెల జీతం. లక్కీగా నిన్నే పడింది. ఈరోజుకైతే లక్ వల్లే కట్టగలిగాను. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇట్ బి బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. Wow. మ్యామ్, కూనూరు నుంచి ఇక్కడికి 1200 కిలోమీటర్లతో My cheeks are getting red. 2 ట్రైన్లు, బస్సు, 3 ఆటోలు మారితే ఇక్కడికి వచ్చాను. You should not insult anyone like this. గంటలోనే వచ్చేయచ్చు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ కట్టిన నా నెల జీతం నా సొంత స్టూడియో పెట్టుకున్న తర్వాత గంటలోనే సంపాదించవచ్చు. మీరు మన మధ్య ఉన్న దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తున్నారు. నేను టైంలో కొలుస్తాను. మీ దూరం ఎప్పటికీ మారదు. నా టైం తప్పకుండా మారదు. Oh. హర్ష, మీ అమ్మ చెప్పిన ప్రతి మాట నిజం. నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. మా అయితే మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు నువ్వు నాతో చేస్తే నేను ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా మేనేజ్ చేసేయగలను అనిపిస్తుంది. Oh. మేనేజ్ ఏంటి, ప్రపంచాన్ని గెలిచేస్తానేమో. Wow. హర్ష, విల్ యూ మ్యారీ మీ? Ooh, that was real good. Wow. నువ్వు ప్లూటో గడ్ చాలు. She's saying yes. Yeah. Wow. My cheeks are red, really. Like, this song is dedicated to my husband. It's my 3rd anniversary. Thank you, but he's late as usual. This song I wrote in my mother tongue, Telugu, and I hope you guys like it. Ready? Here we go. cute. Sweet eyes.
Oh. జస్టిన్ అజు పొలం మాట పొలం అమ్మేసిన ముంబైకి రా ప్లే స్టార్టింగ్ స్టూడియో. ఏమైందిరా? నువ్వు ఇక్కడ రా, మొత్తం చెప్తాను. Oh. लक्ष्मी माता के कदम पहले बढ़ने चाहिए ना. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనకు కొడుకు కూతురు పుడితే ఈ ముక్కు వస్తుందా నా ముక్కు వస్తుందని. అంటే But she don't like kids. ఏమైంది? ఐ థాట్ ఐ వాస్ క్లియర్ అబౌట్ ద కిడ్స్ విరాజ్. నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఏమన్నా? నువ్వు నేను మనకి ఇంకెవ్వరూ వద్దు అన్నావా లేదా? అవును అన్నాను. మరి ఇప్పుడు ఇదేంటి? పిల్లలంటే ఎవరో కాదు, దేర్ ఆర్ ఎక్స్టెన్షన్ అంతే. గుడ్ వన్. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? మా అమ్మ తన పెళ్లిలో అనుభవించిందంతా నీ కోసం నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. కానీ యాజ్ దర్ చైల్డ్ నేను సఫర్ అయింది నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా లేను. అయితే ఏమంటున్నావు ఇప్పుడు? మన ఇద్దరం కలిసి ఉండమంటున్నావా? ఎవరికి తెలుసు? పెళ్ళయి 3 ఏళ్లే కదా అయింది. మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటామని ప్రామిస్ చేయగలవా? ప్రామిస్ చేయడానికే భయపడుతున్నావు చూసావా? భయపడుతుంది ప్రామిస్ చేయడానికి కాదు, నీ ఆలోచనలకి. ఏ ఇద్దరు గొడవపడకుండా ఉండరు. అరే ఎంత సంతోషంగా ఉండబోతున్నావు నేను ఆలోచిస్తుంటే ఏం కష్టాలు వస్తాయని ఆలోచిస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? కష్టాలు మనకొస్తాయని కాదు, మన వల్ల మన పిల్లలకి వస్తాయని. నీకు కనబడే ఆ అందమైన ఫ్యూచర్ లో ఏ తప్పు జరిగినా బాధ అనుభవించేది మనం కాదు, మన పిల్లలు. She is also in a way not wrong. నీ పిచ్చి పెట్టింది. యో మ్యాడ్. అసలు ఫర్గెట్ ఇట్. అసలు నీతో మాట్లాడటం నా తప్పు. స్టూడియోలోనే ఉండిపోవాల్సింది. ఇంటికి వచ్చి తప్పు చేశాను. హూ స్టాపింగ్ యూ? వెళ్ళిపో. అంత ఇష్టం లేకపోతే రావటం ఎందుకు? కరెక్టే. బుద్ధి గట్టి తిని నీకు ఇష్టం వచ్చింది చేసుకో. పెళ్లి చేసుకొని తప్పు చేశాను. So guys, जैसे कि मैंने हाय नाना मूवी का 3rd पार्ट भी देख लिया है and actually she is right in her way, like whatever she is saying she is right, okay, but he is also not wrong, okay, like they have to come to a certain point where they both can agree to a point, and she already made it clear before marriage only that it will be only him and her and Pluto obviously and no kids and all, but now he started asking for kids. Like I'm not saying like kids should not be there, like I'm just telling about that story what is happening in this movie, and she is also right in some way because like in her life she was tortured so much, like because if father and mother like in a family are fighting, kids are the one who will face the most amount of fear, and like their childhood will get sacrificed in that. Like I know I've seen this kind of families like where like parents are fighting like this and kids are really getting affected, and while watching this movie my my cheeks are getting red because I've like I don't know, but yes, she's right in my opinion. She's right. If they will fight something, like she is thinking in that way, but every person is not same obviously. I don't know, I cannot say anything for now. I can't say anything for now, but let's see what will happen after this, then only we will see. Yeah, that is it for this video. What about you? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I'll see you super soon in next part. Till then, bye bye.